నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. మార్చి 2026 మాస ఫలములు, ద్వాదశ రాశుల యొక్క మాస ఫలములు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. వృషభ రాశి. వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, మీ పేరులో ఈ ఉ ఏ అనే అక్షరములుగా కలవారు, రోహిణీ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు, మీ పేరులో ఓ వా వి ఉ అనే అక్షరములుగా కలవారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారు, వేవో అని మీ పేరులో కలవారు. ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. అంటే నక్షత్రం తెలియకపోతే మీ పేరులో మొదటి అక్షరాన్ని చూసుకుంటే ఏ నక్షత్రమో మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలని మీరు చూసుకుంటే మీకు సరిగ్గా సూటబుల్గా ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. అంటే అనుకున్న విధంగా ముందుకు సాగగలుగుతారు. అనుకున్న పనులన్నీ కూడా చకచకా చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కొంత అనారోగ్య పరిస్థితుల వల్ల కొంత ఖర్చు పెట్టవలసినటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అంటే కుటుంబంలో కొన్ని అనారోగ్య పరిస్థితులు కూడా కుటుంబంలో కొన్ని అనారోగ్య పరిస్థితులు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అయితే ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరగడం తథ్యం. అలా దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా వైద్యులను సంప్రదించి ముందుకు వెళ్ళగలుగుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో జాగ్రత్తగా ఉండండి. ఇంటర్వ్యూలు అటెండ్ చేసుకోండి. తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. మీరు అనుకున్నటువంటి ఉద్యోగాల్లో చేరగలుగుతారు. మీరు తప్పకుండా మిమ్మల్ని అందరూ సహాయ సహకారాలు అందించగలుగుతారు. మీకు అనవసరంగా ఇతరులు కోపగించుకున్నా గొడవ పడకుండా ఓపిక సహనంతో ముందుకు సాగండి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా మీరు తీసుకోగలుగుతారు. ఈ మాసంలో వ్యాపారస్తులు వ్యాపారాల్లో కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. భూములు, స్థలములు, మంచి మంచి విల్లాలు, తోటలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసుకొని మీరు నమ్మకం కలిగి అప్పుడు వాటిని కొనుక్కోవడం చేసుకోండి. ఒక వస్తువుని నలుగురికి అమ్మినట్టుగా
ఒక ల్యాండ్ని నలుగురికి అమ్మితే చాలా ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి డాక్యుమెంట్స్ 1కి 4 సార్లు చెక్ చేసుకోండి. మీకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు మీ పక్కనే ఉంటారు, మీ తిండి తింటుంటారు, మీ అంబటి నడుస్తుంటారు, మీ వెన్నుపోటు పొడుస్తారు. కాబట్టి ఎవరిని ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మవద్దు, చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి, చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది, శ్రమ అధికంగా ఉంటుంది, మనస్సు ఎక్కువగా ఒత్తిడి కలుగుతుంటుంది. వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు రుణాలు చేసి కొనుగోలు చేయవద్దు. ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ మీకు ఆర్థిక పరంగా కొంత మళ్ళీ రాబడి ఏర్పడుతుంది, ముందుకు సాగగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు. విదేశాలకు ప్రయాణాలు చేసుకోవాలి అనుకునే వారికి కొంత సమయాన్ని తీసుకొని వాయిదా వేసుకోండి. కుటుంబంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విదేశాల్లో ఉన్న వారికి కొన్ని సమస్యలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లల వలన కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. రాజకీయ నాయకులు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటిగా ఉంటుంది. ప్రజలలో చాలా జాగ్రత్తగా ఉండండి. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే మీ పునాది రాయిని పెట్టుకోండి. మానసిక బాధ ఎక్కువగా ఉంటుంది. అలాగే సినిమా రంగంలోను, టీవీ రంగంలోను ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు రావడం, ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం కూడా జరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు కొన్ని ప్రమాదాలు సూచిస్తున్నాయి కాబట్టి వాహన ప్రమాదాలకి కొంచెం దూరంగా ఉండండి. అలాగే ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునే వారు కూడా ఆలోచించి పెట్టుబడి పెట్టుకోండి. కొంచెం నష్టం జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మొద్దు, ఇబ్బందుల పాలు జరగద్దు. వివాహం కోసం ప్రయత్నాలు చేసే వారికి వివాహ ప్రయత్నాలన్నీ కూడా కుదిరినట్టే కురిగి మళ్ళీ ముందుకు వెళ్లకుండా జరుగుతుంటాయి. కాబట్టి వివాహ ప్రయత్నాలు గట్టిగా ప్రయత్నం చేసుకోండి. తప్పకుండా వివాహ ప్రయత్నాలు స్త్రీలకు కానీ పురుషులకు కానీ కుదురుతాయి. మీరు అనుకున్న సంబంధాలు మీకు కుదిరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మహిళా మండలిలో ఉన్న వారికి, మహిళా సమాజం వారికి కూడా మంచి గుర్తింపు, మీరు పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలాగే ఈ వృషభ రాశి వారికి సంఘంలో ఒక గొప్ప వ్యక్తిగా ఒక మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వీరు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే దుర్గాదేవిని దర్శనం చేసుకోండి, దుర్గామాత కుంకుమ పూజ చేయండి, అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహ కటాక్షాలను పొందండి. ఇంకా మా దగ్గర ఉన్నటువంటి మంచి మంచి ఆయిల్స్ ఉన్నాయి, వాటిని మీరు నాకు సంప్రదించండి. మీకు మంచి ఫలితాలు వచ్చే విధంగా నేను చెప్తాను. సర్వే జన సుఖినో. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రం 4 పాదంలో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలను వర్తిస్తాయి. అయితే నక్షత్రాలు తెలియని వాళ్ళు మీ పేరులో మొదటి అక్షరం బో, జా, జీ, ఖా, ఖా, ఖే, ఖో, గా, గీ అనే అక్షరములుగా కల వారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ మాసం ఈ మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఓపిక సహనంతో ఉండండి, తప్పకుండా మీరు విజయాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో అందరితో కొన్ని వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఆస్తి పరంగా అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య కూడా కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విభేదాలు రాకుండా ఒకరికొకరు అర్థం చేసుకోండి. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు సక్రమంగా వస్తాయి. మీకు చిన్న చిన్న విభేదాలు పెద్దవిగా మారే అన్నదమ్ములు, బంధువుల మధ్య దూరం అయ్యేటువంటి సూచనలు, బంధుత్వాలు, బాంధవ్యాలు దూరం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆచి తూచి మాట్లాడుకోండి, ప్రేమ అనురాగాన్ని పోగొట్టుకోకండి. మీ యొక్క ప్రతిభ మీకు ఉపయోగపడుతుంది. ప్రతిభ మీ యొక్క వారికి ఉపయోగపడేటువంటి సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు రకరకాల వాటిల్లో విపరీతంగా పెట్టుబడులు పెడతారు, లాభాలు పొందగలుగుతారు, అద్భుతంగా ఇంట్లో ఆనందాన్ని పొందగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు కొన్ని ఉంటాయి, అయినా మీరు ముందుకు సాగగలుగుతారు. బంధువులతోటి డబ్బు గురించి విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఆదాయంలో ఎక్కువ లాభాలు ఉంటాయి. పనులు ఆలస్యంగా ముందుకు సాగుతాయి. కాబట్టి ఓపిక సహనంతో పట్టుదలతోటి ముందుకు సాగండి, విజయాన్ని సాధిస్తారు. అప్పులు
ఇచ్చిన తిరిగి రావు. అప్పులు ఎవరికైతే ఇస్తారో అవి తిరిగి రావు. వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈఎంఐ పద్ధతిలో వాటిని తీసుకోగలుగుతారు. కట్టేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మీరు భయపడకండి, సమయానికి డబ్బులు అంతాయి, కట్టగలుగుతారు. తొందరపాటుతనం పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సంతానం వలన ధన నష్టం కలుగుతుంది. సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనపడుతున్నాయి. స్నేహితుల వలన చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. మీ జోలికి రాకుండా చాలా జాగ్రత్త వహించుకోండి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మిమ్మల్ని మోసం చేయొచ్చు, మీ డబ్బులు పోవచ్చు. తొందరపడి డబ్బులు ఇవ్వకండి. ఉద్యోగం వచ్చిన తర్వాతనే ఆలోచించకండి. కుటుంబ పరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంటికి వచ్చిన బంధువులతో సరిగా మాట్లాడకపోవడం వల్ల గొడవలు ఏర్పడే సూచన ఉంది. స్త్రీ పురుషులను కొంతమంది ఇబ్బందులు కలిగేటువంటి విద్యార్థుల ర్యాంకులు మంచిగా వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు వచ్చేటువంటి సూచన ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు స్వయం కృషితో పైకి రాగలుగుతారు, అయినా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. సన్మానాలు, సత్కారాలు కూడా కొన్ని పోస్ట్ పోని అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులు విద్యలో అద్భుతంగా రాణించడానికి, మీ గోల్ను కొట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు. మీ ఉద్యోగంలో ఉన్న సహాయ సహకారాలు అందించేటువంటి సహోద్యోగులు కూడా మీకు కొంత ఇబ్బంది కలిగించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరిగేటువంటి సూచన కనిపిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి కూడా కొన్ని ఉద్యోగాల్లో మార్పులు. ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకునే వారికి మీరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పూజించండి. పేదలకు అన్నదానాన్ని చేయండి. కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి. తప్పకుండా మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని మీరు వాడండి. నన్ను కాంటాక్ట్ చేయండి. ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు.